రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు, ఆర్థిక మంత్రి గారు. మొత్తం బ్యాంకర్లందరినీ పిలిచిండు. ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగిండు. 2 లక్షల రుణం మాఫీ చేయాలి, ఎంత కావాలి? వాళ్ళు చెప్పారు కరీబ్ 50,000 కరోడ్ సాబ్, అస్సలు లెక్క 49,500 కోట్లు. మరి మీరు అంట్రీగా సంతకం పెడతాం అంట్రీగా పెట్టుర్రి అన్నారు. ఏడ పెడతామా, ఉత్తగా చెప్పినాం ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఈ 49,000 ఏడున్నాయి లేవు అని చెప్పి తెల్లారి ఎక్కడో ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చిండు. ఏమని? ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు. ఏది ఇట్లా సంతకం పెడితే అయిపోతుంది, ఇట్లా గీకుతా పెన్ను పట్టి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు. సరే నేను నిజమే అనుకుంటే, నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినరేమో, హిమాలయాలకు ఏమైనా ఆకుపసర దాగొచ్చిండ్రేమో, ఎట్లనే ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటే. మరి సంవత్సరం బాయ్, ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో 6 నెలలు అయిపోయాయి. ఏమాయా మరి? అంటే కడుపు కట్టుకోలేదా? కడుపు ఆగుతలేదా? తినుడు, కమిషన్లు. అందుకే 40,000 కోట్లు అన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కాడికి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు. క్యాబినెట్ కాడికి వచ్చే వరకు అందులో మళ్ళీ ఒక 9,000 కోట్లు ఎగిరిపోయింది. మొదలు 49,500 ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు, మళ్ళీ తెల్లారి మాటికే ముఖ్యమంత్రి 40,000 కోట్లు అన్నాడు, 9,000 ఎగిరిపోయింది. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ఇంకో 9,000 ఎగిరిపోయింది, 31,000 కోట్లు అన్నారు. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్, అసెంబ్లీకి వచ్చే వరకు 26,000 కోట్లు అన్నారు. అంటే ఏడ స్టార్ట్ అయింది కథ? 49,500 కేంచి 40,000 కేంచి 31,000 కేంచి 26,000కి వచ్చింది. పోనీ అదాన్ని ఇస్తారేమో అనుకున్నాం. ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు చల్లగా చెప్పిండు. మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు. బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు. కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా, అందులో మాట్లాడిండు. మేము మీకు పైసలు ఇచ్చినాం, కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో 11-12 కోట్లే పడ్డాయి, ఇంకా మిగతా ఎప్పుడు వేయాలి, మనం ఇంకో 2-3 కోట్లు వేయాలి అయిపోయి ఆయనతో చేతులు దులుపుకున్నారు. కథ మొదలైంది 49,000 కాడ, ఆఖరికి ముగిసింది 11-12 కోట్ల కాడ. మన ఊళ్ళో సామెత చెప్తారు, చారాన కోడికి బారాన మసాలా అని. ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దాన్ని.